ఈవీఎంసీ 67వ వార్డులో సుమారు 1,50,00,000లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లె శ్రీనివాసరావు స్థానిక వార్డు కార్పొరేటర్ పల్లె శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం పెంటయ్య నగర్లో 32 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ఇచ్చిన దాతలు మట్టపల్లి చెలమయ్య కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో అన్ని వార్డులను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొండవాలు ప్రాంతాలైన పెంటయ్య నగర్, బొజ్జన్నకొండ, కృష్ణానగర్ తదితర ప్రాంతాలను సుందరంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ నిధులతో నిర్మించే భవనాల నిర్వహణ బాధ్యతను స్థానికులు తీసుకోవాలని, అప్పుడే 10 కాలాల పాటు అవి మరమ్మతులకు నోచుకోకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు గూటూరు శంకర్రావు, ఆడారి రాము తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి విషయాలు ముఖ్యంగా మన గాజువాకలో ఈ టోల్ గేట్ సమస్య. టోల్ గేట్ మనం తీపిచ్చేసాం. టోల్ గేట్లు ఎలాగుంటాయంటే మేము అమెరికాలో కూడా చూసాం. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లో సిటీ సెంటర్లోనే టోల్ గేట్స్ ఉన్నాయి. కాకపోతే టోల్ గేట్కి 10 కిలోమీటర్లు ఇరువైపులా ఎంట్రీ పాయింట్ ఉండదు. వెళ్ళేవాడికి చాలా రైట్ రాయల్గా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్తారు. నేను డబ్బులు కడుతున్నాను కనుక నాకు ఆ ఫెసిలిటీ ఉండాలని ఆలోచన చేస్తారు. అలాగే నేను డబ్బులు కట్టలేని పరిస్థితి ఉందంటే సర్వీస్ రోడ్స్ వదిలేస్తారు. సర్వీస్ రోడ్ల మీద ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేయరు. అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అదే మనకి అడ్డుగా టోల్ కట్టేసి ఎంట్రీ పాయింట్లు ఇచ్చేసి ఆ సిటీ సెంటర్లోంచి బ్రేక్లు వేసుకుంటూ వెళ్తే ఎవరు కడతారు? టోల్ ఎలా ఉండాలంటే ఆ రైట్ రాయల్గా వెళ్తున్నటువంటి రోడ్డుకి నాకు చాలా బాగుంది, ప్రయాణం చాలా బాగుంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే భావన నాకు కలగాలి. నేను టోల్ కట్టాలి. అది మేము తెలియజేస్తున్నాం. అందుకే ఎక్కువగా సిటీ సెంటర్లో అవాయిడ్ చేస్తారు. సిటీ సెంటర్లో కట్టామంటే సర్వీస్ రోడ్లు ఫ్రీగా వదలాలి అనేది నా భావన. అది రోజు చెప్పడం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏమి ప్రస్తావించామంటే ఈరోజు 32 లక్షలతో బిల్డింగ్ కట్టాం. జనరల్గా ఈ బిల్డింగ్ నాకు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది డౌట్ ఉంది. ఎందుకు డౌట్ ఉంది? మనది అనేసరికి ఎవరు పట్టించుకోరు. అదే ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు ఇప్పుడు 100 సంవత్సరాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే నాది అనే ఒక ఆలోచనతో అందరూ చేసుకుంటారు. నేనేమంటానంటే నాది మనది అనే భేదాలు లేకుండా ప్రభుత్వ స్థలం అంటే మన అందరిది కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ వర్షాలు పడేటప్పుడు ఆ నీరు నించుందా లేదా అని చూసుకోవాలి. నీరు నించుందంటే ఖచ్చితంగా అదేమవుతుందంటే అసలా పాడైపోయే పరిస్థితి, దాని లైఫ్ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఆ బాధ్యత అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రజలకు ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది. బిల్డింగ్లకి డబ్బులు కేటాయించి వదిలేసిన తర్వాత ఇంక నేను జీవితకాలంలో మళ్ళీ ఇప్పుడెప్పుడు దాన్ని పట్టించుకుంటే అవ్వదు. లేకపోతే బాగా డైలాఫిడేటెడ్ స్టేట్కి వచ్చిన తర్వాత ఇంకో శిథిలాస్థితికి వచ్చిన తర్వాత నేను డబ్బులు పెడతానన్నా కరెక్ట్ కాదు. కనుక దానికి ఇలా ప్రభుత్వం భారీగా వెచ్చించి కడుతున్నటువంటి భవనాలన్నింటికి కూడా ఒక రియల్ ఎస్టేట్ వింగ్ ఉండి ప్రత్యేకంగా దీని మెయింటెనెన్స్ కోసమే చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు ప్రస్తావన చేయడం జరిగిందండి. ఇంకోటి ఈరోజు ఇంకో విషయం ప్రస్తావించేసింది ఏంటంటే డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. డంపింగ్ యార్డ్స్ సిటీ సెంటర్లో అది యాక్చువల్గా డంపింగ్ యార్డ్ కాదు, అసలు యాక్చువల్గా క్లోజ్ కంపాక్షన్ సిస్టమ్ అంటారు దాన్ని. క్లోజ్ కంపాక్షన్ సిస్టమ్ ఏమవుతుందంటే మన చుట్టుపక్కల ఉన్న ఎక్కడన్నా చెత్త దొరికితే చెత్త తీసుకొచ్చి అక్కడ డంప్ చేయకూడదు. డైరెక్ట్గా ఒక బిన్ ఉంటుంది, ఆ బిన్లో వేసి ఆ మరుక్షణమే అది లారీలోకి లోడ్ అవ్వాలి కంపాక్ట్ చేసి. ఎందుకంటే చెత్త అంతా లూజ్గా ఉంటుంది కనుక కంపాక్ట్ చేసి అది ఎక్కువ క్వాంటిటీని మనం లారీకి ఎక్కించి వెంటనే పంపించాలి. ఇక్కడేమవుతుంది, దానికి క్లోజ్డ్ సిస్టమ్ కూడా ఉండాలి. మేము 2019లో మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 13 కోట్లు అన్నారు. మరి ఆ తర్వాత వచ్చి ఓపెన్ షెడ్ పెట్టేసి పెద్ద డంపింగ్ యార్డ్ తయారు చేసి క్లోజ్డ్ కంపాక్షన్ సిస్టంలో లేదు. ఏదైతే ఆ పేరు పెట్టారో ఆ పేరుకు తగ్గట్టుగా జరగట్లేదు అక్కడ. దాంతో ఏమవుతుంది, మన పండగ రోజు విపరీతంగా ఎవరు పనులు లేరని చెప్పి డంప్ అంతా తెచ్చి అక్కడ వేసేసారు. మరి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఏం కావాలి? ఇబ్బందులు పెడుతున్నారు. చాలా ఇబ్బంది అనిపించింది, చాలా బాధ అనిపించింది. అక్కడికి వెళ్తే విపరీతమైన స్థలం. చదువుకున్నటువంటి పిల్లలు, పెళ్ళైనటువంటి కొత్తగా వచ్చినటువంటి దంపతులు, అల్లుళ్ళు వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్మెల్ చూస్తే ఇబ్బందులు పడతారు కదా. అదే ప్రస్తావన చేసాం. మీరు క్లోజ్ కంపాక్షన్ సిస్టమ్ అనేది ఏదైతే పెట్టారో అది పూర్తిగా మొత్తం క్లోజ్గా ఉండాలి. ఒక్క లారీ లోడ్ కూడా అక్కడ బయట డంప్ చేయకూడదు. వెంటనే వచ్చినట్టుగా వెళ్ళాలి. ఎందుకంటే సిటీ సెంటర్లో బాగా మెయింటైన్ చేసిన చాలా దిక్కులు చూసాం, ఇండోర్లో చూసాం, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. డంప్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇది ఒక్కటే దీని మీద లోడ్ పడుతుంది, ఇంకా ఆల్టర్నేటివ్ కూడా చూడాలి, లేదంటే ఇది షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఏజ్డ్ పాపులేషన్, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు,
ఇక్కడ అదిగా వయోభారం ఉన్నటువంటి పాపులేషన్ ఎక్కువ అవుతుంది. యంగర్ జనరేషన్ 3 పిల్లలు ఖచ్చితంగా కనాలి అని చెప్పేసి అది మంచిది. ఇది ప్రతి ఒక్కరు కూడా తీసుకువెళ్ళాలి. ఈరోజు చాలామంది ఏజ్డ్ పాపులేషన్ ఇంట్లో ఉన్నారు. మనకేదంటే తల్లిదండ్రులు చూసుకునేటువంటి కల్చర్ ఎప్పటి నుంచే మనకు ఉంది. వెస్టర్న్ కల్చర్లో ఎలా ఉందంటే ఓల్డేజ్ హోమ్లో పడేసి వెళ్ళిపోయినటువంటి ఉన్నాయి. ఓల్డేజ్ హోమ్లు పెరిగామంటే ఇది మంచి పద్ధతి కాదు. కనుక ఇంట్లో చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అనుకోండి, వీళ్ళ తల్లిదండ్రులను చూసేటువంటి పరిస్థితి ఉండదు. కనుక కేర్ టేకర్స్ అని చెప్పేసి వాళ్ళకి స్కిల్, చాలామంది ముసలి వాళ్ళని చూడడానికి, కొంచెం బెడ్ రిడన్ అయినటువంటి వారు, మంచం పట్టినటువంటి వారిని చూడడానికి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం. స్కిల్ డెవలప్మెంట్ ఎలాగైతే మనం పెడుతున్నామో అలా ట్రైన్ చేస్తే, ఎందుకంటే వాళ్ళకి తెల్లవారులేసి స్నానం చేసి. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 3 నెలల క్రితం ఇక్కడ శంకుస్థాపనకి వచ్చారు, పని ప్రారంభిద్దామని. మరి 3 నెలల్లో ఇంత తొందరగా మన శాసనసభ్యులు మరి తయారు చేసి ఈరోజు ఓపెనింగ్ చేసినందుకు మరి పెంటయ్య నగర్ ప్రజల తరపున, అలాగే మా బీజేపీ పార్టీ తరపున కూడా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే కిందన కూడా మరి 60 లక్షలతో రోడ్డు ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం, మరి మోడీ గారు అవనండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఎలాగైనా అభివృద్ధి చెందాలని కంకణం కట్టుకొని మరి వచ్చిన ఈ సంవత్సరంన్నరలోనే అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి శాసనసభ్యులు పల్లా శ్రీని గారికి మరి మా బీజేపీ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు గాజువాక 67వ వార్డులో ఎమ్మెల్యే గారు సహకారంతో మరి 1,60,00,000 వర్కులకి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇది 32 లక్షలు, దగ్గర 2 కోట్లతో ఈరోజు 32 లక్షలతో ఈ కమ్యూనిటీ హాల్ని ఇక్కడ పెంటైనర్లో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పటి నుంచో 67వ వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ఏ కార్యక్రమం చేసుకుందామని చాలా ఇబ్బంది పడేవారు ప్రజలందరూ కూడా. ఈరోజు ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మరి గడిచిన 2 సంవత్సరాల్లోనే మనం 67వ వార్డులో 3 కమ్యూనిటీ హాల్స్ని నిర్మించుకోవడం జరిగింది. ఇది చాలా ఆనందం ఎమ్మెల్యే గారి సహాయ సహకారాల వల్ల. అలాగే మరి ఇదైతే దీనికి మరి ఎవరైతే చలమే గారు కుమారులు ఉన్నారో, చలమే గారు మాకు బాగా పరిచయాలు. మరి చలమే గారు వారు ఆ రోజు కూడా ఇస్తానన్నారు. అలాగే పిల్లలు కూడా మాట నిలబెట్టుకొని స్థలదానం